నష్టపోనిదే లాభం రాదు, కష్టపడనిదే సుఖం రాదు. తక్కువ నష్టపోయి ఎక్కువ లాభపడగలం, తక్కువ కష్టపడి ఎక్కువ సుఖపడగలం. అంటే తక్కువ సుఖాన్ని వదిలేస్తేనే ఎక్కువ సుఖం లభిస్తుంది. తక్కువ సుఖానికి లొంగిపోయి ఈ తక్కువ సుఖాన్ని అనుభవించడం ద్వారా ఎక్కువ సుఖాన్ని కోల్పోతాం. తాత్కాలికమైన సుఖాల కోసము శాశ్వతమైన సుఖాన్ని కోల్పోతున్నాము. కనుక మనము తెలివిగా ఆలోచించాలి. తక్కువ సుఖాన్ని వదిలేసి కష్టపడి ఎక్కువ సుఖాన్ని పొందే ప్రయత్నం చేయాలి. తక్కువ సుఖాన్ని వదలడం లోపల కష్టం కలుగుతుందని మనం తక్కువ సుఖాన్ని వదులుకుంటే ఎక్కువ సుఖం రాదు. మనము ఈ తాత్కాలికమైన సుఖం కోసము ఆలోచించలేక, కష్టపడలేక శాశ్వతమైన ఎక్కువ సుఖముని మనము దూరం చేసుకుంటున్నాము. అదేవిధంగా కొంత కష్టపడితే, కొంత నష్టపెట్టుకుంటే ఎక్కువ లాభం జరుగుతుంది. ఏదైనా ఒక వ్యాపారం చేస్తే కూడా కొంత పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం తీయచ్చు. అంటే కొంత నష్టపోయి ఎక్కువ లాభం తీసుకోవడం. అంటే లాభం రావాలన్నా కొంత నష్టపోవాలి, సుఖం రావాలన్నా కొంత కష్టపడాలి. ఈ కొంత కష్టము, కొంత నష్టం కోసం ఆలోచించి మనము ఎక్కువ సుఖాన్ని, ఎక్కువ లాభాన్ని కోల్పోతున్నాం. న్యాయం అంటారు. న్యాయం ఏది? ఎక్కువ మందికి మేలు చేసేది న్యాయం అవుతుంది. కొంతమందికి నష్టం జరగవచ్చు. ఎక్కువ మంది, ఒక దుర్మార్గుడు ఉన్నాడు. ఒక దుర్మార్గుడు ఎక్కువ మందికి నష్టం చేస్తాడు. కానీ మనం ఇక్కడ ఆలోచించవలసింది, ఒకడిని నష్టం చేసి ఎక్కువ మందికి లాభం చేయడము న్యాయం అవుతుంది. ఏదైనా తక్కువ నష్టపోయి ఎక్కువ లాభపడము అదే ధర్మం అవుతుంది. అది సుఖం కావచ్చు, భౌతిక లాభాలు కావచ్చు, న్యాయం కావచ్చు, ధర్మం కావచ్చు. ఇవన్నీ కూడా కొంత నష్టపోనిదే ఎక్కువ లాభం రాదు. కొంత నష్టం కోసం మనం చూడకూడదు, ఎక్కువ లాభం కోసం చూడాలి. ఇది సమాజపరంగానైనా వ్యక్తిగతంగానైనా అంతే ఉంటుంది. వ్యక్తిగతంగా కూడా కొంత నష్టపోయి ఎక్కువ లాభపడవచ్చు, ఎక్కువ లాభం కోసం కొంత నష్టపోవచ్చు, ఎక్కువ సుఖం కోసము తక్కువ సుఖాన్ని వదులుకోవచ్చు, ఎక్కువ న్యాయం కోసము తక్కువ న్యాయాన్ని వదలవచ్చు. కనుక మనము ఇది ఆలోచించాలి. మనం క్యాల్కులేటెడ్ ఉండాలి. ఎక్కువ లాభము పొందాలి, ఎక్కువ సుఖాన్ని పొందాలి. సంపూర్ణ శాశ్వత ఆనందం పొందడం కోసము కొన్ని కష్టాలు అనుభవించాలి. ఎందుకంటే ఇప్పుడు అనుభవించే రూపాయి కష్టము రేపు ₹1,00,00,000 లాభాన్ని ఇస్తుందంటే ఇది కష్టమేమి కాదు. మరి మనిషి అలా ఎందుకు చేయట్లేదంటే జ్ఞానం లేక. జ్ఞానం ఉన్నప్పుడు ఎక్కువ లాభం కోసమే ప్రయత్నం చేస్తాడు. జ్ఞానం లేనప్పుడు తక్కువ లాభం కోసం ఎక్కువ లాభాన్ని నష్టం చేసుకుంటాడు. ఇది గమనించాలి. జ్ఞానాన్ని పొంది మనము సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని పొందాలి.